చూడండి, అన్ని విషయాల్లో నాకు అడ్డం తగిలే ప్రయత్నం చేయకండి. అవమానం జరిగిందని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ముఖ్య అతిథినని తెలియక అలా వాగుతున్నావు. నన్ను కాదని నువ్వు గెలవలేవు. అయితే గెలుస్తానంటావు? నా నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు గెలవలేరు. ఇలా అతిగా లెక్కలేసుకున్న వాళ్ళు చాలా మంది చతికిలబడ్డారు. నేనేమి అతిగా అంచనా వేసుకోవడం లేదు. నా శక్తి నాకు తెలుసు. సంగీతంలో అంత స్థాయి ఉందా నీకు? నా ప్రతిభేంటో నాకు తెలుసు. మీకెలా తెలుస్తుంది? మీరు కేవలం శ్రోతలే. కానీ న్యాయ నిర్ణేతలు, సంగీత సారథులు, సాధకులు. అది మర్చిపోతున్నావు. మెప్పించడం, మెప్పు పొందడం నాకు బాగా తెలుసు. అవునవును, అలా మెప్పించబట్టే కదా నీ పెళ్లి పెటాకులైపోయింది. చూడండి, పర్సనల్ విషయాలు తీయకండి. వాటన్నిటినీ నేనెప్పుడో మర్చిపోయాను. గుర్తు చేసి నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారా? అది జరగని పని. నన్ను మీరు డిస్టర్బ్ చేయలేరు కూడా. నా లక్ష్యం సాధించే ఏకాగ్రత నాకుంది. ఇంత ఉలికిపాటున్న దానివి నీకు ఏకాగ్రత ఉందంటే నేనెలా నమ్ముతాను? భ్రమ పడుతున్నారు. నాకే ఉలికిపాటు లేదు. మీరు ఉడికిస్తే నేను ఉడికిపోను. భయపడితే ఉలిక్కి పడను. రెచ్చగొట్టినా ఈ క్షణం రెచ్చిపోను. నా ధ్యేయం వేరు. గెలవాలనేదే నీ ధ్యేయం. నిన్ను గెలవనివ్వకుండా ఉండటం నా ధ్యేయం. ఎవరు గెలుస్తారో చూద్దామా? చాలాసార్లు ఓడిపోయిన అనుభవం ఉండి కూడా మళ్ళీ పందాలు కడుతున్నారా? ఓడినా గెలిచాననుకునే దానివి నువ్వు. నన్ను ఇందులో గెలిచావు? నువ్వున్న పరిస్థితే చెప్తుంది. నీది గెలుపో ఓటమో. డబ్బు ఎక్కువ తక్కువ గురించే మీ ఆలోచన, కానీ దక్కిన ప్రశాంతత మీకేం తెలుసు? మీరెంత ప్రశాంతంగా ఉన్నారో నీ తల్లిదండ్రుల ఆరాటం, నీ పోరాటమే చెప్తుంది. పోటీలు ముగిశాక ఎవరు ప్రశాంతంగా ఉంటారో, ఎవరు పగ ప్రతీకారాలంటూ పళ్ళు కొరుక్కుంటారో చూద్దాం. సరే సరే చూద్దాం. పరపతి ప్రతిభని ఓడిస్తుందో, ప్రతిభ పరపతుల్ని గెలుస్తుందో చూద్దాం. గ్రానీతో ఛాలెంజ్ చేస్తే దక్కే అవకాశం కూడా దక్కదు. ఏ, నువ్వు మాట్లాడకో. అయినా ఇప్పుడు అన్నావు కాబట్టి చెప్తున్నాను. నా ప్రయత్నం ఓడినా పర్వాలేదు, కానీ నన్ను మించిన వాళ్ళు లేరు అని అనుకునే వాళ్లతో పోటీ పడ్డానన్న తృప్తన్నా నాకు దక్కుతుంది. అది ఎదుట పడ్డప్పటికీ ఇప్పటికీ నీ మాటల్లో తేడా వచ్చేసింది. అప్పుడు నా విశ్వాసం తగ్గిపోయింది. గెలిచి తీరతాను అన్న దాని వల్ల ప్రయత్నం తృప్తి వరకు వచ్చేసింది. ఎక్కడైనా మా దయాదాక్షిణ్యాలతో జరగాల్సిందే. అయిందేదో అయింది. క్షమించమని కాళ్ళ మీద పడి మీరే దిక్కని వేడుకుంటే ఏదైనా పని జరగచ్చు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి నీచమైన పనులు నేను చెయ్యను. పోటీలో నుంచి విరమించుకుంటాను, గాని మిమ్మల్ని మాత్రం వేడుకోను. ఆలోచించుకో, ఏది బెటరు. ఎలా అయినా సరే ఇది గెలవకుండా చేయాలి. గ్రానీతో ఛాలెంజ్ చేశాక గెలవడం అనేది జరగని పని. పదవే స్వర్ణ. రాము గారు వచ్చుంటారా? వస్తే తప్పకుండా నన్ను కలవడానికి వస్తారా? ఒకసారి ఫోన్ చేసి రమ్మంటే నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తను ఇక్కడికి వచ్చినా పాట పాడకుండా ఏదో ఒకటి చేయాలి.
హలో. రాము గారు, నేను ఆడిటోరియంకి వచ్చేసాను. మీరు వచ్చారా, వస్తున్నారా? వస్తూ ఉన్నా. తొందరగా వచ్చేయండి. మీరు వచ్చి విషెస్ చెప్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. విశ్వాసం మీకు ఆల్రెడీ విషెస్ చెప్పే ఉంటుంది. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని గుండె నిండా ధైర్యం నింపుకుంటే చాలు. గెలుపు మీదే. మీరు వస్తున్నారా, రావడం లేదా? వస్తున్నా. అడ్వాన్స్డ్గా ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాను. ఓకేనా? ఓకే, రాగానే కలవండి. ఓకే వస్తున్నా. ఓకే, బాయ్. ఏంటిది? ఓహో, పార్టిసిపెంట్స్ రూమ్లోకి వెళ్తుందా? ఇప్పుడు గనక గడేస్తే ప్రోగ్రాం అయిపోయేంత వరకు దీన్ని రక్షించే వాళ్ళు ఎవరు? ఏంటిది? ఓహో, పార్టిసిపెంట్స్ రూమ్లోకి వెళ్తుందా? ఇప్పుడు గనక గడేస్తే ప్రోగ్రాం అయిపోయేంత వరకు దీన్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. గ్రానీతో నాతో ఛాలెంజ్ చేస్తావా? ఆత్మవిశ్వాసం అన్నావు, గెలుపు అన్నావు. ఇప్పుడు గెలిచి చూడు. గెలుస్తాని పళ్ళు కొరుకుతూ అన్నావుగా, చూస్తాను ఇప్పుడు ఏం చేస్తావో. తలుపు తీయండి ప్లీజ్. శంకర ప్రభుతి దేవై సదా పూజిత సామాపాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. సభా సరస్వతికి నమస్కారం. స్వరరాగసుధా పాటల పోటీకి విచ్చేసిన సంగీత ప్రియులకి, పాటే ప్రాణంగా భావించే సాహితీ ప్రియులకి, ఈ పాటలకు ముఖ్య అతిథులుగా న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన మహామహులకు, ప్రతిభా పాటవాలు ప్రదర్శించడానికి విచ్చేసిన పోటీదారులకి, రసజ్ఞులైన శ్రోతలకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ప్రతిభా పాటవాలు ప్రదర్శించడానికి విచ్చేసిన పోటీదారులకి, రసజ్ఞులైన శ్రోతలకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ముందుగా ఈ స్వరరాగసుధా పాటల పోటీని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మన ఆర్గనైజర్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. మరి ఈరోజు మన స్వరరాగసుధా పాటల పోటీకి విచ్చేసిన న్యాయ నిర్ణేతలలో ఒక న్యాయ నిర్ణేత, ఆయన గురించి చెప్పాలంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆణిముత్యం లాంటి వారు.
ఆయన రాసిన వేల కొద్ది పాటల్లో అద్భుతమైన పాటలు, సాహితీ విలువలు ఉన్న పాటలు, అలాగే రొమాంటిక్ సాంగ్స్, అలాగే ఎన్నో అద్భుతమైన వెస్టర్న్ నంబర్స్, ఫాస్ట్ నంబర్స్, ఇలాంటివన్నీ. అంటే ముందుగా ఒక పాట ఉంది, ఆ పాటకి లిరిక్స్ ఎవరు న్యాయం చేయగలరు అంటే ముందుగా ఆయన పేరే చెప్తారనమాట. సో ఆయన ఎవరో కాదండి, మనందరికీ ఎంతో ఇష్టమైన చంద్రబోస్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి కొన్ని పాటలు ఉంటాయండి, ఆ పాటలు ఎంత స్వీట్గా ఉంటాయో అంతే స్వీట్ వాయిస్ కావాలనుకుంటారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్. మరి అలాంటి స్వీటెస్ట్లో స్వీట్ వాయిస్ ఉన్న ఒక సింగర్ ఉన్నారు. ఆవిడ ఈరోజు వచ్చి మన పార్టిసిపెంట్స్ జడ్జ్ చేయబోతున్నారు. అది వాళ్ళ అదృష్టం. ఆవిడకి ఎన్నో నంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయన్నమాట, కౌంట్లెస్ నంబర్ ఆఫ్ హిట్స్. ఇప్పుడేమో హ్యాపీగా మన ప్రోగ్రామ్కి వచ్చేసారు. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దాన్ ఉషా గారు. మరి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవిడకి ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, ఎన్నో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. ఆవిడ కింద కొన్ని వేల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించిన ఘనత ఆవిడకి దక్కింది. అండ్ ఆవిడ వెరీ వెరీ ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్. అండ్ ఆవిడ ఎవరో కాదండి, మన పిఠాపురం మంగమ్మ గారు. వెల్కమ్ మ్యామ్. మరి మన జడ్జెస్ అయిన చంద్రబోస్ గారు అలాగే ఉషా గారి చేతుల మీదుగా మంగమ్మ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. Thank you, sir. Thank you, ma'am. Please take your seats. మరిప్పుడు పిఠాపురం మంగమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నాకు ఇలాంటివన్నీ చాలా మామూలు విషయాలుగా కనిపిస్తాయి. నేను నా పరిశ్రమల్ని డెవలప్ చేసే విషయాల్లో నేను ఎప్పుడూ బిజీగానే ఉంటాను. ఇలాంటి కార్యక్రమాలకి నేను హాజరవుతున్నాను అంటే సాహిత్యం మీద, సంగీతం మీద నాకున్న మక్కువ. మా నాన్నగారు రాజా రావు బహదూర్ పట్టాభి సీతారామయ్య గారి వారసురాలిగా సంగీతాన్ని, సాహిత్యాన్ని పోషించడం ఆనవాయితీగా నేర్చుకున్నాను. ఆయన ఆనవాయితీగానే ఇలాంటి కార్యక్రమాల్ని ఇంకా ముందుకు నడుపుతున్నాను. థ్యాంక్ యూ. మరి మన స్వరరాగ సుధా పోటీల్లో ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక వెండి వీణ ఉంది. మరి ఈ వీణని ఒక అజ్ఞాత సంగీతాభిమాని ఇక్కడ పెట్టి ఈ పోటీలో గెలిచిన విన్నర్ కి అది బహుకరించవలసిందిగా కోరారనమాట. సో మరి ఈ పోటీలో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు ఈ వెండి వీణ కూడా గెలుచుకుంటారనమాట.
స్వరరాగ సుధా పాటల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఏమండి, సీత రావాలి కదండి, పాడడానికి వస్తుందంటారా? అదే నాకు అర్థం కావడం లేదు సావిత్రి. శకుంతల, అక్క, ఆ అమ్మాయి పాటల పోటీకి వచ్చి ఉంటుందంటావా? ఆలస్యం అయిందేమో వచ్చుంటుందక్క. మరి రాలేదే? స్వరరాగ సుధా కాంపిటీషన్ లో ఒక స్పెషాలిటీ కూడా ఉందండి. అన్ని కాంపిటీషన్స్ లాగా వచ్చి పాడి వెళ్ళిపోయి జడ్జ్మెంట్ తీసుకోవడం, ప్రైజ్ తీసుకోవడం కాకుండా కొంచెం స్పెషల్ గా ఏం చేసామంటే, ఇక్కడ ప్రతిసారి ఒక సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మరి ఆ సిచ్యువేషన్ కి యాప్ట్ గా ఉన్న పాట మన పార్టిసిపెంట్స్ లో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా పాడితే అప్పుడు మన జడ్జెస్ నేను ఇచ్చిన సిచ్యువేషన్ కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పాట యాప్టా కాదా అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్ని ఆస్పెక్ట్స్ మీద మన జడ్జెస్ జడ్జ్ చేసి ఫైనల్ విన్నర్ ని డిసైడ్ చేస్తారనమాట. సో మరి ముందుగా నేను ఇచ్చే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, గాఢంగా ప్రేమించే అబ్బాయి, కన్నెత్తి చూడని అమ్మాయి. అబ్బాయి ఏమో అమ్మాయిని చూసినా చూడకపోయినా వదిలిపెట్టనంటున్నాడు. ఆ పట్టు వదలని ప్రేమ మార్కుడి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియజేసే పాట. మరి ఆ పాట ఈ సిచ్యువేషన్ కి యాప్ట్ గా ఒక పాట సెలెక్ట్ చేసుకుని ఎవరు పాడబోతున్నారు? శ్రీకాంత్ గారు, మీరు ఈ పాట రాసిన రచయిత ముందు ఈ పాట మీరు పాడడం అనేది మీకు చాలా చాలా అదృష్టంగా మీరు భావించాలన్నమాట. మరి చంద్రబోస్ గారు ఎలా పాడారు? శ్రీకాంత్ గారు చాలా చక్కగా పాడారు. పట్టు వదలని ప్రేమ మార్కుడని నువ్వే చెప్పేసి రావణ. పట్టు వదలని ప్రేమ మార్కుడి ఆలోచనలన్నీ పట్టి తెచ్చి తేనె పట్టులాగా మార్చి మనకందరికీ పంచిపెట్టారు శ్రీకాంత్ గారు. నిజంగా ప్రేమ అనేది ఒక ఉద్యమం అయితే ఈ పాట ఆ ఉద్యమ గీతం. నిజంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించే విధంగా పాడారు. మీ పేరు శ్రీకాంత్ కాబట్టి మీరు కోరుకున్న కాంత మీకు లభించి నిజంగానే మీరు శ్రీకాంతుడు అవ్వాలని కోరుకుంటున్నారు. వావ్, నిజంగా పాటల పోటీల్లో చంద్రబోస్ గారు జడ్జ్ అయితే పాట మీద వచ్చే కమెంట్స్ తో పాటు ఆయన మాట్లాడే విధానానికి కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. సార్ చాలా చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సీత ఒకవేళ ఇక్కడికి వచ్చి పాట పాడితే తను ఇక్కడికి వచ్చిన పాట పాడకుండా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి?